నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సెరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే నమస్కారం మేడం. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి జగన్ కి కేంద్ర మంత్రి ఎవరైతే జగన్ కి సపోర్ట్ గా ఉన్న కేంద్ర మంత్రి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ రాజకీయాల మీద అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సంచలన వ్యాఖ్యలు ఏమంటారు సార్? మేడం అదే మేడం మీరు చెప్తున్నట్టు నిర్మలా సీతారామన్ గారు క్రిస్టల్ క్లియర్ గా వేవ్ ని పసిగట్టారు. ఆమె పబ్లిక్ మూడ్ ని, ఓటర్ నాడీని పసిగట్టారు. ఆమె జగన్మోహన్ రెడ్డి ఏదో సంక్షేమ పథకాలు పెట్టేసినాడు, డైరెక్ట్ గా అక్క చెల్లెమ్మల ఖాతాలో డబ్బులు వేసేసినాడు, ఇంకా ఏదోదో చేసేసినాడు అనేసి భ్రమల్లో ఉన్నాడు ఆయన. ఈ ఖాతాల్లో డబ్బులు వేసింది ఇవన్నీ కూడా మనల్ని గెలిపించేస్తుంది అనేసి. నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్, బాగా సీనియర్ మోస్ట్ లీడర్, అనుభవం ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ అండ్ పార్లమెంటేరియన్. ఆమె చెప్పేసింది జగన్మోహన్ రెడ్డి నీ పని అయిపోయింది, నీకు లేదనేసి. మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే ఐపాక్ లో పనిచేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం 2019లో ఈజ్ ద స్ట్రాటజిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనే చెప్పేశాడు, జగన్మోహన్ రెడ్డి దారుణమైనటువంటి ఓటమిని చూడబోతున్నారని. ఓటమి అంటే మామూలు కాదు, దారుణమైన ఓటమి జగన్మోహన్ రెడ్డి గారు చూడబోతున్నారు ఇంకా అని చెప్పి ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్, సెఫాలజిస్ట్ ఆయన చెప్పాడు. మీరు ఏ సర్వే అయినా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన ఈ 5 సంవత్సరాలు మెచ్చుకోలేకపోయినారు జనం. 151 సీట్లతో పవర్ ని చేపట్టి ఆయన ఆ రోజు చెప్పాడు, ప్రమాణ స్వీకారం చేసే రోజు 6 నెలల్లో మంచి ప్రభుత్వంగా నేను పేరు తెచ్చుకుంటానని చెప్పాడు. 2019లో ప్రమాణ స్వీకార వేదిక పైన 6 నెలల్లో నేను మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానన్నాడు. ముంచే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడా కూడా జనాల్ని రంజింపజేసే విధంగా ఒకటి కాదులేండి, జనాల పైన దాడులు అయితే ఏమి, విద్యార్థుల పైన దాడులు అయితే ఏమి, కరెంటు బిల్లులు అయితే ఏమి, అదేవిధంగా ట్యాక్స్లు అయితే ఏమి, ఇంటి పన్ను అయితే ఏమి, చెత్త పన్ను అయితే ఏమి, ఇప్పుడు చివరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, హాట్ టాపిక్ ఆఫ్ ది డే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నా భూమి పైన నీ ఫోటో వేసుకోవడం ఏందబ్బా? నేను ఒకటే అడుగుతున్నా, 100 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనేవాడు 5 సంవత్సరాలు ఉంటాడు. నా భూమి నా దగ్గర 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి రేపు దిగిపోతాడు. నువ్వు దిగిపోయినా కూడా నా పాస్బుక్ పైన నీ ఫోటో ఉండాల్సిందేనా? 5 సంవత్సరాలు ఉండి దిగిపోయి ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు ఉండాలి? నాకు ఈ భూమి, ఈ నేల మా తాత ముత్తాత అటువంటిది. మా తాత ఫోటో ఉండటంలో న్యాయం ఉంది, మా తండ్రి ఫోటో ఉండటం న్యాయం. నీ ఫోటో ఎందుకు ఉండాలి చెప్పు? నువ్వేమైనా కష్టపడి మాకు భూమి కొనుగోలు చేసి ఇచ్చావా? ఏం లేదు కదా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. పైగా నిన్న కాక మొన్న TV9 లో ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇస్తూ తాను చచ్చిపోతే కూడా జనాలు ఇంట్లో ఆయన ఫోటో పెట్టు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు విజయమ్మ గారు వీడియో ఏదైతే షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నట్టయితే ఏదైతే పంపించారో, ఇక ఈ వీడియోతోని జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని అనుకోవచ్చు మరి మనం. ఫిక్స్డ్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత తల్లి మద్దతు ఇవ్వటం లేదే. ఇప్పుడు వాళ్ళ చెల్లి, మా అన్న నరకాసురుడు, రాక్షసుడు, బ్రహ్మ రాక్షసి, మా అన్న దుర్మార్గుడు, మా బాబాయిని చంపినాడు అనేసి ఒక చెల్లి, నా తండ్రిని చంపేసినాడు, అత్యంత కిరాతకంగా చంపినాడు అని చెప్పి ఇంకొక చెల్లి. తల్లి చివరికి మాక్సిమం తల్లి బిడ్డలకి సపోర్ట్ చేస్తుంది, కొడుకు సపోర్ట్ చేస్తుంది. మీ తల్లి లండన్ నుండి వీడియో రిలీజ్ చేసింది ఏమని? షర్మిలమ్మని గెలిపించండి, మా షర్మిలమ్మని గెలిపించండి, నా కొడుకును ఓడగొట్టండి అని. ఇండైరెక్ట్ దాని మీనింగ్ ఇండైరెక్ట్ గా అదే కదా, నా బిడ్డను గెలిపించండి. నువ్వు ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు ఇంకా కూడా ఏదో ఆశలు పెట్టుకుంటే దానికి ఎవరేం చేయలేం జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వాతావరణం టోటల్ గా రివర్స్ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా అతను ఓటమి ఫిక్స్ అయింది, కన్ఫర్మ్ అయింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే జనాలకి పూర్తిగా అర్థమైందో అప్పటి నుంచి ఇంకా ఆయన గ్రాఫ్ ఇంకా కిందికి పడిపోయిందని అనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు 30 సీట్లు, కనీసం 20 సీట్లైనా వస్తాయి అనుకుంటే ఇప్పుడైతే 20 సీట్ల లోపే అని చెప్పేసి అంటున్నారు. మరి ఇది నిజంగా 20 సీట్ల లోపే మరి వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందంటారా? మేడం, ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయమే కాకుండా అది ఇటీవల బూమ్రాంగ్ అయింది. ఇది
ఉమ్, దాంతో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది. అప్పులు ఉమ్, చేసి ప్రజల ఆస్తులను తనఖా పెట్టి డబ్బులు తీసుకురావడానికి కోసమని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడని ఎక్కడ చూసినా మారుమూల కుగ్రామాల్లో పల్లెల్లో రైతులు చిన్న చిన్న సంఘాల ప్రజలందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఉమ్, ఇది ఒకటే కాకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉద్యోగస్తులు వేధింపులు అయితేమి, మహిళల పైన దాడులు అయితేమి, విద్యార్థుల పైన దాడులు, ఉమ్, హత్యలైతే ఏమి, దొమ్మిలైతే ఏమి, లా అండ్ ఆర్డర్, అదేవిధంగా భూ కబ్జాలు, విశాఖలో ముఖ్యంగా రాజధాని రైతుల్ని బెదిరించడం, ఏమార్చడం, వాళ్ళ భూములు గుంజుకోవటం, వాళ్ళ పైన లాఠీ చార్జీలు చేయటం, కొట్టటం, ప్రతినిత్యం ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడం, వేధించడం. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు నన్ను అడిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా పోలీసులు పరిపాలించారని చెప్పచ్చు. పోలీసులు రూల్ చేశారు ఈ రాష్ట్రాన్ని 5 years. ఉమ్, గోడలు దూకి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, మీడియా వాళ్ళని వేధించడం, ఉం? ఇవన్నీ జనం విసిగి వేసారిపోయారు. ఇంకా ఇతను ఉమ్, భరించలేం, ఇతనేదో ఉద్ధరిస్తాడు అనుకున్నారు. ఉమ్. కానీ ఆ స్థాయిలో లేదు అతని యొక్క పరిపాలన. కానీ ఎవరిని అతను వదిలిపెట్టాడు? ఏ కులాన్ని? ఉమ్, రఘురామకృష్ణరాజు గారిని తీసుకుపోయి ఒక ఎంపీని లాఠీతో కొట్టడం ఎప్పుడైనా చూశారా? ఏ ఉమ్, రాష్ట్రంలోనే జరిగిందా? ఒక ఉమ్, ఎంపీని కొట్టడం అండి తమాషా అనుకుంటున్నారు? మెంబర్ ఆఫ్ పార్లమెంటే. అదే విధంగా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం, కొట్టడం, కొల్లు రవీంద్ర గారిని, జేసీ దివాకర్ రెడ్డిని, బీసీ జనార్దన్ రెడ్డిని, అశోక్ బాబు గారిని, ఎవరిని, ఉమ్, ఏ సామాజిక వర్గాన్ని వదిలిపెట్టున్నారు చెప్పండి? ఉమ్, కాబట్టి ఇంకా ది వర్స్ట్ చీఫ్ మినిస్టర్. ఇంకెప్పటికీ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఉమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీన కౌంటింగ్ వచ్చిన తర్వాత కార్యాలయానికి టూలెట్ బోర్డు వేసేస్తారు. కార్యాలయానికి టూలెట్ వైసీపీ పోలేదు. ఆఫీస్ క్లోజ్. ఉమ్. అంతే, పక్కా. మీరు కాల్చుకుని చూసుకోండి. అంటే ఇక్కడ నేతలు ఎవరు ఉన్నారంటారా సార్ మరి? మేడం ఇప్పటికే చాలా మంది నేతలు పరారైపోయినారు మేడం. ఎవరు లేరు మేడం. ఇంకేదో ఉమ్, ఉన్నారంటే ఉన్నారని, అదే సామెత ఉంది కదా, ఉన్నాడమ్మా మొగుడు అంటే ఉన్నాడు గాజులు కడ్డంగా అన్నట్టు ఆ విధంగా ఉన్నారు. రేపు ఉమ్, పొద్దున జూన్ 4వ తేదీ టూలెట్ బోర్డు ఫిక్స్ చేస్తారు సాయంత్రానికి అంతా. ఉమ్. మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి నేను చెప్పినట్టు 15వ తేదీ జంప్ అయిపోతున్నాడు కదా లండన్ కి. ఆ. లండన్ కి వెళ్ళిపోతాడు భార్య బిడ్డలతో. కానీ లండన్ కోర్టు పరారు. నిరాకరించింది. సిబిఐ దాఖలు చేసిన దాని వల్ల కోర్టు నిరాకరించింది, ఇంకా వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కదా సార్. మరి ఆయన కూడా వెళ్తారంటారా? కోర్టుని ధిక్కరించి ఇప్పుడు తను వెళ్ళే ప్రయత్నం చేస్తారంటారా? ఇప్పుడు 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 సిబిఐ కోర్టులో పిటిషన్ వేసాడు, కోర్టు ఉమ్, పర్మిషన్ ఇవ్వలేదు. రేపు ఉమ్, పొద్దున హైకోర్టు పోతాడు, సుప్రీం కోర్టు పోతాడు, పర్మిషన్ తెచ్చుకుంటాడు, వెళ్ళిపోతాడు. పోతూ పోతూ జగన్మోహన్ రెడ్డి ఒకటే బోర్డు, ఈ కొడాలి నానిని, రోజాని, అతను కుప్పిగంతులు వేస్తుంటాడు చూడు మంత్రి అంబటి రాంబాబు, రైట్, రైట్. అతను రైట్, ఆ కుప్పిగంతుల మంత్రి, ఈ పేర్ని నాని, ఈ గుడివాడ అమర్నాథ్, ఈ డాన్సింగ్ బ్యాచ్ అందరూ కూడా పోతారు లండన్ కి. ఉమ్, లేదంటే ఇక్కడ ఉంటే మాత్రం మేమే వాళ్ళకి డాన్స్ చేపిస్తాం. ఆయన అంబటి రాంబాబు సంక్రాంతి పండుగ రోజు వేసాడు కదా మంచి డాన్స్. ఉమ్. మళ్ళీ కూడా భోగి పంటలు వేసి ఆయన జూన్ 4వ తేదీ భోగి మంటలు మళ్ళీ వేసి మేము డాన్స్ చేయమని చెప్తాం. రైట్ అన్ని సార్. ఆటలు అన్ని చేసేసారు కదా, అన్నిటికన్నీ ఇవ్వాలి కదా, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయాలి కదా, ఇచ్చేస్తాను రైట్, అన్ని కూడా. రైట్ సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు ధన్యవాదాలు.